ఖండంలోనే రెండవ అతిపెద్ద మానవ నిర్మిత చెరువు ఖమ్మం చెరువు. ఖమ్మం చెరువు నిర్మాణాన్ని శ్రీకృష్ణదేవరాయల భార్య వరదరాజమ్మ ప్రతిపాదించిన చరిత్రలో పేర్కొని ఉంది. గుండ్లకమ్మ, జంపలేరు వాగుల నుంచి వచ్చే నీటిని నిల్వ చేసేందుకు రెండు కొండల మధ్య 15వ శతాబ్దంలో ఈ చెరువు నిర్మాణం జరిగింది. సుమారు 6 శతాబ్దాల క్రితం జరిగిన ఈ నిర్మాణం నేటికి చెక్కు చెదరకుండా నిలిచి ఉంది. చెరువు విస్తీర్ణం 24 కిలోమీటర్ల పరిధిలో 6000 ఎకరాలు కలిగి ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీల వరకు ఉంది. కానీ ప్రస్తుతం పూడిక ఉండడంతో 2 టీఎంసీల వరకే పరిమితమై ఉంది. ఆయకట్టు సాగు అధికారికంగా 7000, అనధికారికంగా 10,000 ఎకరాల్లో సాగు జరుగుతుంది. పూడిక, ఆక్రమణల, చెరువుల కట్టలు నలిగిపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పర్యాటక కేంద్రంగా ఇటీవల ఎమ్మెల్యేలు, పర్యాటక అభివృద్ధి శాఖ వాళ్ళు ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ చెరువు కింద పసుపు, అరటి, శనగ, వరి, మిర్చి, చెరకు, కూరగాయలు వంటి పంటల సాగు అందించడంతో పాటుగా 2 లక్షల పైగా జనాభా సాగునీటి అవసరం తీర్చివస్తుంది. ఎన్నిసార్లు ఈ ఖమ్మం చెరువు 1917 చెరువు కట్ట నిర్మాణం జరిగినప్పటి నుండి 1917, 49, 50, 53, 56, 66, 75, 83, 96, 2005, 2020 సంవత్సరాలు మాత్రమే నేటి వరకు ఇది నిండి ఉంది. చెరువు కట్ట పొడవు 325 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు, కట్ట ఎత్తు 18.5 మీటర్లు, లోతు 21 అడుగులు ఉంది. ప్రస్తుతం అలుగు పారాలంటే 21 అడుగులు నీరు చేరితే అలుగు పారుతుంది.